ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రార్థన అనేది కేవలము మాటల ప్రవాహము కాదు. అది హృదయము నుండి నిత్యుడైన దేవుని వైపు ఎదురుచూపు. అది ఒక ఆచారము కాదు, ఒక ఆత్మ సంబంధము. మన బలహీనతను ఆయన శక్తికి అప్పగించే సమయం. మనం అడుగుతున్నప్పుడు ఆయన వింటాడు, మనము వేడుకుంటున్నప్పుడు ఆయన స్పందిస్తాడు. కానీ ఆయన సమాధానము మన ఆకాంక్షకు కాదు, ఆయన పరిపూర్ణ సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. దేవునికి మన అవసరాలు మనకంటే బాగా తెలుసు. ఆయన సమయము శ్రేష్టమైనది, ఆయన నిర్ణయము నిత్యము నిలిచేది. మనం అర్థం చేసుకోలేని చోట ఆయన జ్ఞానము గంభీరముగా పనిచేస్తుంది. మనము కోరినట్లు జరగకపోయినా ఆయన చిత్తములో జరిగిందని మన విశ్వాసము తెలియజేస్తూ ఉన్నది. ప్రార్థన అంటే కేవలము అడగడము కాదు, దేవుని చిత్తాన్ని అంగీకరించడం. అది నా కోరిక నుండి నీ చిత్తమే అనే మార్పు. నీ కన్నీటి వెనక ఆయన స్వంతాన ఉంది, నీ నిరీక్షణ వెనక ఆయన ప్రణాళిక ఉంది. నీ విన్నపములు ఆయన యందు అర్పించుచూ వింటాడు. కానీ సమాధానము తన పరిపూర్ణ సంకల్పము ప్రకారము దయచేస్తాడు. నీ విశ్వాసం ఆయన సమయాన్ని గౌరవించనీయు, నీ మనస్సు ఆయన చిత్తములో విశ్రాంతి పొందనీయము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనా ఫలితము మన అభిలాషల్లో కాదు, మన నిర్ణయాల్లో శాంతి కనుగొనటంలోనే ఉంది. ఆయన చిత్తమే పరిపూర్ణము, ఆయన సమయమే సరి అయినది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.